బయ్యారం మండలం గంధంపల్లిలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డ్రైవర్లకు బయ్యారం పోలీస్ వారి రోడ్డు భద్రతా అవగాహన సదస్సు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి సెంటర్లో ఎస్పీ కోటిరెడ్డి గారి ఆదేశానుసారం శనివారం స్థానిక సీఐ తిరుపతిరావు, ఎస్ఐ జగదీష్లు లారీ, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, తద్వారా ప్రమాదాల రేటు తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తాతా గణేష్, సర్పంచ్ ఈర్పా మమత, ఉప సర్పంచ్ సురేష్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాంబాబు మరియు డ్రైవర్లు పాల్గొన్నారు. శ్రీ నంద్యాల కోటిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గంధంపల్లి గ్రామంలో ఈ ఆటో డ్రైవర్లకు మరియు ఇతర డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రోడ్డు నియమాలు పాటించడం వల్ల వచ్చే లాభాలు, అవి పాటించకపోవడం వల్ల వచ్చే నష్టాల గురించి వాళ్ళకు తెలియజేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు నిర్వహించిన ఈ రోడ్ అవగాహన సదస్సు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కాదు, అప్పటి నుంచి కూడా మనకి ఈ యాక్సిడెంట్లు అనేవి చాలా ప్రమాదకరంగా మనకు జరుగుతున్నాయి. ఒక మనిషి చనిపోయాడంటే ఆ మనిషి చనిపోవడమే కాదు, ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోవడం, ఫ్యామిలీ యొక్క స్థితి చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మన డ్రైవర్లైనా సరే, టూ వీలర్స్ నడిపే వ్యక్తులైనా కానీ వాళ్ళు చెప్పిన ఒక పద్ధతులను పాటిస్తూ నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం, ఇంత మంచి రోడ్ అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన మన జిల్లా పోలీస్ శాఖ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా సహాయ కార్యదర్శిని మేము సంఘీభావంగా ఆటో యూనియన్కి సంఘీభావంగా ఈరోజు పెరిగినటువంటి పెట్రోల్ రేటుని నిరసిస్తూ మేము కూడా దాంట్లో సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దాదాపు ఇప్పుడు ఒక నెలలోనే దాదాపు 7 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచినాయి. ఇవాళ 105 రూపాయలు పెట్రోలు, దాదాపు 100 రూపాయలు డీజిల్ అమ్ముతుంది. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి దుర్మార్గమైన చర్యల్ని మొత్తం అంబానీ, అదానీకి వేలాది కోట్ల రూపాయలు కట్టబెడుతుంది. ఇవాళ పొద్దున్న లేస్తే ఆటో తోలుకుంటే కనీసానికైనా వాళ్ళకి భార్య పిల్లల్ని సాదుకునే పరిస్థితి లేదు. ఇవాళ కనీసానికి 300 వచ్చే పరిస్థితి లేదు. కానీ ఆ పెట్రోల్ తోలేటువంటి ఈ ట్రాక్టరు వానర్కి ఆటో ఓనర్కి కనీసానికైనా 10 రూపాయలు మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలని ఎమ్మటే వీటి మీద పెట్రోల్ రేటు తగ్గియాలని చెప్పి, తగ్గకపోతే రేపు ఇంకా ఎక్కువ ఆందోళన చేస్తారని చెప్పి దానికి సంఘీభావంగా ఐఎఫ్టీ కూడా మొత్తం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఎమ్మటే తగ్గియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ తాతా గణేష్ గారికి, మన కొత్తపేట గంధంపల్లి సర్పంచ్ ఈర్పా మమత గారికి, మరియు ఇక్కడికి హాజరైన డ్రైవర్ సోదరులకు మరియు గ్రామ ప్రజలకు యొక్క ధన్యవాదాలు. ఈ అవగాహన సదస్సు చాలా మంచి కార్యక్రమం అండి. ఎందుకంటే ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. దీనివల్ల చాలా ఫ్యామిలీలు ఆశ్రయం లేకుండా, అంటే ఒక రోడ్డు పెద్ద, అంటే ఆ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ ఫ్యామిలీ యొక్క దుస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ వాటిని అనుభవించిన వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. అందులో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా కఠినమైన చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాంట్లో ఇన్సూరెన్స్ కవర్ అవుతున్న వాళ్ళు కూడా కాలంలోనే సీటు బెల్ట్ లేకుండా జరిగింది. ఒకవేళ సీటు బెల్ట్ పెట్టుకోకుండా వ్యక్తి దాదాపు బ్లూ కలర్ వెహికల్ అని మనకి అవగాహనకు వస్తుంది. ఆ రోజు ఇంకా ఒకటి తర్వాత ఒకటి ఇన్ఫర్మేషన్ నరేంద్ర అని లోకల్ సార్ యాక్సిడెంట్ అయిన రోజు ఒక వెహికల్ అయితే నాకు ఫాస్ట్గా డాష్ ఇచ్చిపోయింది, బ్లూ కలర్ షైన్, దాని మీద ఉన్న అబ్బాయి మాత్రం నాకు తెలుసు ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన్నాను. అట్లా ఆ అబ్బాయి ఎక్కడంటే హైదరాబాద్, ఆ అబ్బాయిని పట్టుకుంటే నేను వేరే వాళ్ళ బండి తీసుకొని వచ్చిందని చెప్పింది. అట్లా ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంటుంది. అంత ఈజీ ఏం కాదు. మనం అనుకుంటే ఒక్కోసారి సీసీ కెమెరాలు పడుతుంది, వాడు వచ్చేదారు వేరే మార్చిపోతాడు. సీసీ కెమెరాలు కూడా చాలా వరకు ఉపయోగపడతాయి మనకి. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాటిని కూడా ఓవర్కమ్ చేసి వెళ్తాడు. ఇంకో కేసు కాకపోతే ఎందుకు చెప్తున్నంటే ఈ చిన్న లీడ్ అనేది మనకు ఒక కేసు డిటెక్ట్ చేయడానికి ఎంత ఉపయోగపడుతుంది అనేది మీకు తెలియాలి. సపోజ్ ఒక ఆటో గుద్దేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, జస్ట్ ఏం లేదు, నువ్వు ఆ నెంబర్ నోట్ చేసుకోవడం కావాలి. అది చెప్తే ఏమవుతుందంటే మనకి వాళ్ళ పనిష్ అయ్యేది, లేకపోతే వాళ్ళకి తెలిసేది, అవతల కుటుంబానికి మేలు జరిగేది. సో అందరూ గుర్తుపెట్టుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ మాత్రం పక్కా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. తద్వారా ఎవరికైనా
సో మళ్ళొకసారి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు లాస్ట్గా మన ఇంకెవరన్నా మాట్లాడతారా? ఎవరన్నా మాట్లాడుతారంటే రండి. వేదిక మీద ఉన్న బయ్యారం ఎస్ఐ గారికి, వైస్ ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు డ్రైవర్ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇంతకుముందే మన వైస్ ఎంపీపీ గారు చెప్పారు, ప్రతి సంవత్సరం ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం. మీటింగ్ పెట్టినంతసేపు పాటిద్దామని చెప్తారు, మీటింగ్ దాటి బయటికి వెళ్ళడంతో మళ్ళీ మొదటికి వస్తారు. ప్రతి ఒక్క డ్రైవర్కి తెలుసు ఏవేవి పాటించాలి, ఏవేవి పాటించద్దని చెప్పి. అయినా కూడా మనం పాటించాం. ఎందుకంటే ఒక 5-10 రూపాయలు ఎక్కువ వస్తే ఇంటికి అవసరం అవుతాయని చెప్పి. కానీ ఒక 5-10 రూపాయల గురించి మనం చూసుకుంటే మన కుటుంబంతో పాటు చాలా కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఒక 2 వీలర్ మీద పోయి యాక్సిడెంట్ అయితే ఆ 2 వీలర్ సంబంధించిన ఫ్యామిలీ మాత్రం బాధపడుతుంది. కార్లో అయితే కారుకు సంబంధించిన ఫ్యామిలీ బాధపడుతుంది. కానీ ఒక ఆటోలో మాత్రం ఒక 4-5 కుటుంబాల వ్యక్తులు ప్రయాణిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మెలగాలి. మనకు తెలుసు డ్రైవర్ పక్కన అటు పక్కన ఇటు పక్కన కూర్చోబెట్టుకోవద్దని చెప్పి. అయినా కూడా మనం కూర్చోబెట్టుకుంటాం. 10 మంది కంటే ఎక్కువ యాక్చువల్లీ మేము చూడడానికి పోతున్నాం కానీ 4+1 అంతకంటే ఎక్కువ వెళ్ళదు. సరే ఆటో డ్రైవర్లు కదా, వాళ్ళకు 4+1 అయితే ఎంత గిట్టుబాటు అయితే పోనీ చూసినట్టు పోతాం. కానీ దాన్ని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకొని 10 మందితో ఆగదు, 15 మంది 20 మందితో చాలా మంది ఎక్కువ ఎక్కించుకుని పోతారు. డ్రైవర్ పక్కన ఇటో ఇద్దరు అటో ఇద్దరు వెనకాల పట్టి మీద ఇలా చాలా చూస్తున్నాయి. దీన్ని ఒక కుటుంబాన్ని మన రోడ్డు మీద పడేసినట్టు అయితే మనం ఒక 5-10 రూపాయల గురించి ఆలోచిస్తాం. కానీ దాని వల్ల జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మన రీసెంట్గా తెలుసు గూడూరులో ఒక యాక్సిడెంట్ అయి ఆటోలో ఉన్న 6 మెంబర్స్ స్పాట్ లో చనిపోయారు. సరే మనం తప్పు లేకుండా ఎదురుగా వచ్చే వెహికల్ కూడా తప్పు ఉండొచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎదురుగా వచ్చే వెహికల్ కూడా జాగ్రత్తగా ఉండాలి.